హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవితేజ గారి మూవీ మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ప్రతి అంశాలు ఇందులో ఉన్నాయి. ట్రోలింగ్స్ ఎలా జరుగుతాయి సినిమా గురించి, ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు, అసలు ఈ సినిమా పైన ఉన్న అప్డేట్స్ ఏంటి అని ప్రతి విషయం అయితే మీతోనే షేర్ చేసుకుంటాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రవితేజ శ్రీలీల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా మహాజాతర. ఆయనకి 75వ ప్రాజెక్టుగా నిలవడం ఈ సినిమా స్పెషాలిటీ అనమాట. ఈ సినిమా వాయిదాలు పడుతూ మాస్ మహారాజా అభిమానులు నిరాశకు గురి చేస్తుంది. ఈ క్రమంలోని చిత్రబృందం ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించింది, కానీ మళ్ళీ కొత్త డేట్ను ప్రకటించలేదు. దీంతో రవితేజ అభిమానులు అసలు మాస్ జాతర సినిమా రిలీజ్ చేస్తారా లేదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ రచ్చ కూడా బాగానే జరుగుతుంది అనుకోండి. తాజాగా మూవీ మేకర్స్ రవితేజ జబర్దస్త్ హైపరాజ్ అని ఫన్నీగా మాట్లాడుకున్న వీడియోను షేర్ చేస్తూ మాస్ జాతర రిలీజ్ డేట్ ప్రకటించరు. ఇక ఇందులో హైపరాజ్ వచ్చి అన్న మాస్ జాతర బాగా వస్తుంది, రిలీజ్ ఎప్పుడని అడగగా సంక్రాంతి అని అంటూ ఆ తర్వాత మళ్ళీ నిరాశగా వచ్చి పండుగ అయిపోయింది అనగా అది సాంగ్ షూట్లో హ్యాండ్కి దెబ్బ తగలడం వల్ల సర్జరీ అయింది మే 9 అంటూ అంటాడు. మళ్ళీ వచ్చి సమ్మర్ కూడా అయిపోయింది, విడుదల కాలేదు, కాలికి దెబ్బ తగిలిందని రవితేజ కవర్ చేస్తాడు. ఆ తర్వాత వినాయక చవితి అనడంతో అది మళ్ళీ రావడంతో అన్న పండగలు అయిపోయాయి, మాస్ జాతర ఇంకెప్పుడు విడుదలవుతుంది అని ప్రశ్నార్థకంగా ముఖం పెడతారు. ఈ క్రమంలో రవితేజ ఓ కాల్ మాట్లాడి ఖచ్చితంగా మా సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతుంది అని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అది చూసిన నెటిజన్లు ఖుషీగా అవుతున్నారు. కానీ ఇదైనా సరే ఎంతవరకు నిజమో ఎవరు చెప్పగలరు? గుర్రం ఎగరావచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.